ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. టన్నెల్లో 4 రోజులుగా ఉన్న 8 మందిని బయటకు తెచ్చేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. టన్నెల్లోని బురద రెస్క్యూకి ఆటంకంగా మారింది. టన్నెల్లో దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో కార్మికులు ఉన్నారని, దాదాపు 13 కిలోమీటర్ల వరకు రెస్క్యూ టీం వెళ్లిందని అధికారులు చెబుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి రంగంలోకి దిగిన రెస్క్యూ టీం బురదను దాటి వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఎస్ఎల్బీసీ రెస్క్యూకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నల్లో జరిగినటువంటి ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకోవడం జరిగింది. 22వ తేదీ నుండి 25వ తేదీ అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఏదైతే టన్నల్లో ఉన్నటువంటి కార్మికుల ఆచూకీ లభ్యం కాలేదు. దాదాపు 4 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో గంటకు హైటెన్షన్ నెలకొన్న సందర్భం కనిపిస్తుంది. రాష్ట్ర మంత్రులు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా ఈ టన్నల్లో చిక్కుకున్నటువంటి కార్మికుల్ని ఎలాగైనా తీసుకురావాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్రంలో కీలకమైనటువంటి డిపార్ట్మెంట్లంతా ఇక్కడే ఉంటూ కార్మికుల్ని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రెస్క్యూ టీంలు ఉన్నాయో ఆ టీంలు కానీ 24 గంటలు ఇక్కడే పనిచేస్తున్నాయి. అయినప్పటికీ కార్మికుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో నిరుత్సాహం రోజు రోజుకు పెరుగుతున్న సందర్భం కనిపిస్తుంది. 4 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కార్మికులు జాడ కనిపించలేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి, అదేవిధంగా ఆర్మీ, అలాగే నెవీ, ఎస్డిఆర్ఎస్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తో పాటు హైడ్రా, అదేవిధంగా ఫైర్ సిబ్బంది మొత్తం ఇక్కడే ఉంటున్నారు. హెవీ టెక్నాలజీతో ఉపయోగించి మెటీరియల్ అన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది. మనం ప్రస్తుతం టన్నల్ దగ్గర ఉన్నాం. టన్నల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ చూడొచ్చు మనం. ఇది వచ్చేసి ఆక్సిజన్ సిలిండర్స్. ఈ ఆక్సిజన్ సిలిండర్స్ ద్వారానే అక్కడికి లోపలికి వెళ్తూ ఉంటారు. ఈ ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొని ఆక్సిజన్ ద్వారా లోపలికి వెళ్లేటువంటి రెస్క్యూ టీము ఎవరైతే కార్మికులు ఉన్నారో వారిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అన్ని మొత్తం ఇక్కడ ఎక్విప్మెంట్ సిద్ధం చేసుకోవడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఏదైతే ఇవి ఉన్నాయో మెటీరియల్, ఇవి సంబంధించి నైట్ సమయంలో ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉంటాయి. నైట్ సమయం వచ్చేటప్పటికే ఇది ఆక్సిజన్, అదేవిధంగా లైట్. ఈ లైట్ ఎవరైతే రెస్క్యూ ఆపరేషన్ కు వెళ్తుంటారో ఆ వ్యక్తులు ఇది వేసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఈ ఆక్సిజన్, ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ద్వారా వాళ్ళు లోపలికి వెళ్తుంటారు. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు. నైట్ పూట్ల ఏదైతే రాత్రి సమయంలో, అదే విధంగా పగులైనా అక్కడ లైటింగ్ లేకపోతే మాత్రం ఈ లైట్ ద్వారా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుంటారు. అర్ధరాత్రి సమయంలో కూడా ఇది అక్కడ లోపల ఉన్నటువంటి పరిస్థితుల్ని కొంతమంది ఎవరైతే రెస్క్యూ టీం ఉంటుందో ఒకరికొకరికి అనుసంధానం చేసుకోవడానికి ఇవి వాడుతూ ఉంటారు. దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఈ విజువల్స్ లో. ఇది టెక్నాలజీ, వీటిని ఉపయోగించుకునే బ్యాటరీలు, అదే విధంగా హెడ్ ఫోన్స్ ఇవన్నీ వాడుతూ లోపలికి వెళ్తూ ఉంటారు. ఈ లోపలికి వెళ్లే సందర్భంలో ఏదైనా ఇబ్బంది కలిగినా లేదా అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏదైనా కనిపిస్తే ఆ సమాచారాన్ని బయటకు అందవేయడానికి, అదేవిధంగా ఒకరికొకరు సమాచారాన్ని తీసుకోవడానికి హెడ్ ఫోన్స్ ఉపయోగపడుతూ ఉంటాయి. అదేవిధంగా మరి కాసేపట్లో ఈ అత్యాధునిక పరికరాలను తీసుకొని ఆ టన్నల్లోకి వెళ్లేందుకు ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, అలాగే నెవీ, ఇతర బృందాలన్నీ అక్కడికి చేరుకుంటాయి. ఏవైతే అవి కీలకమైనటువంటి ఏవైతే టెక్నాలజీని ఉపయోగించే డ్రోన్నులా లేకుంటే ఇంకోటి ఆ బురదలో ఉన్నటువంటి కార్మికులను ఎలా తీసుకురావాలనే దానిపైనే తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని, ఇప్పటికే టన్నల్లో ఉన్నటువంటి కార్మికులు ఆచూకీ లభ్యం కాకపోవడంతో గంటకు ఒక టెన్షన్ నెలకొంది. ఏదైతే ఆక్సిజన్ కానీ పంపిస్తున్న సందర్భం కనిపిస్తుందో మనం చూడొచ్చు. ఏదైతే టన్నల్లో పెద్దగా ఉందో అది లోపలికి ఆక్సిజన్ వెళ్లేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. 4 రోజుల నుండి కంటిన్యూగా ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. అయితే కార్మికులు క్షేమంగా ఉన్నారా లేదా అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠత నెలకొంది. పెద్ద ఎత్తున మట్టి పడడము, అదేవిధంగా టన్నల్లో ఉన్నటువంటి బురద చేరుకోవడము, నీరు ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కి ఆటంకం జరుగుతూ ఉంది. 14 కిలోమీటర్లలో ఉన్నటువంటి కార్మికులు
దాదాపు 13.5 కిలోమీటర్లకు పైనే దగ్గరకు వెళ్లడం జరిగింది. ఇంకా కొంత దూరంలో కార్మికులు ఉన్నారు. అక్కడకు పోవాలంటే తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. బురద ఉండడం, నీరు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామనే రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తులు చెబుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే అత్యాధునిక పరికరాలను ఉపయోగించుకొని లోపలకు వెళ్లేందుకు సర్వం సిద్ధమవుతున్న సందర్భం ఎస్ఎల్బీసీ టన్నల్లో కనిపిస్తూ ఉంది. ఇది ఎస్ఎల్బీసీ టన్నల్ కు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్ తో టీజీ ప్రసాద్, 10 టీవీ, ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర నుండి.